హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఇది నా ఫేస్‌బుక్కు. ఫేస్‌బుక్‌లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి వస్తుంటాయి. ప్రెజెంట్ అయితే ఈ ఫేస్‌బుక్ వాళ్ళు నాకు సజెస్ట్ చేసింది ఏమిటంటే, బిహైండ్ ద సీన్స్ అనే టాపిక్ ఇచ్చారు. ఈ బిహైండ్ ద సీన్స్ అంటే ఏంటి? ఒక మనిషి తన నిజ జీవితంలో ఎలా జీవిస్తున్నాడు అనేది మనం చూపించాలి. నేను కంటెంట్‌ని, కోట్స్‌ని క్రియేట్ చేస్తుంటా కాబట్టి డిజైన్ ద్వారా ఇప్పుడు నేను చేసే రియల్ లైఫ్‌లో నేను చేసే వర్క్ ఏంటి? డిజైనింగ్. కానీ ఓన్లీ మీరు చూసేదేంటి? నేను డిజైన్ చేసిన కోట్స్ మాత్రమే మీరు చూస్తారు. దానికి నేను చేసే వర్క్ ఏంటో ఆ వర్కు మీకు తెలియజేయమని ఆ ఫేస్‌బుక్ నాకు చెప్పింది. మీరు క్రియేటర్‌గా మీ జర్నీలో మీరు డైలీ చేసే వర్కే మీ ఫాలోవర్స్ ఆడియన్స్‌కి తెలియచేయండి. అదే బిహైండ్ ద సీన్స్ అనే టాపిక్కు అబ్రివేషన్ అననే చెప్పింది. అందుకని ఈరోజు నేను డైలీ డిజైన్ చేసే వర్క్‌నే కొంచెం చూపిస్తున్నాను. అంటే క్లియర్‌గా చెయ్యాలంటే చాలా కష్టమండి ఈ డిజైన్ వర్కు. ఫాస్ట్‌గా అవ్వవు పనులు ఈ క్యాన్వా డిజైనింగ్‌లో. అందుకని నేను కొద్దిపాటి వర్క్ మీకు తెలియజేస్తున్నాను. క్యాన్వాకెళ్దామండి ఫస్టు. క్యాన్వా ఓపెన్ చేశాను. ఆల్రెడీ నేను ఇమేజ్ చూస్ చేశాను. కలర్ చూస్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే మీకు స్పీడ్‌గా చూపించాలి కదా! డిజైన్ అనేది ఎలా నేను దేవులాడుకుంటా కూర్చుంటే మీకు కష్టంగా ఉంటది. విసుగ్గా ఉంటది. అందుకే ఇదిగో ఇక్కడ కస్టమ్ సైజు ప్రెస్ చేశా. ఈ కస్టమ్ సైజు 1350 అనే సైజు పోస్టులకు మాత్రమే పనిచేస్తుంది ఇది. నేను డైలీ 1350 పెడతాను. అదే సజెస్ట్ చేసింది. ఈ సైజు ద్వారా మీరు కోట్స్ డిజైన్ చేయండి అని మెటా అనేది నాకు సజెస్ట్ చేసింది. అది ఇన్‌స్టాగ్రామ్‌కి, ఫేస్‌బుక్‌కి రెండిటికి యూజ్ అవుతుందని కూడా చెప్పింది. అందుకని నేను ఎక్కువగా 1350 అనేది సైజు యూజ్ చేస్తాను. ఇక్కడ ఎలిమెంట్స్‌కెళ్దాం. ఎలిమెంట్స్‌కెళ్ళిన తర్వాత ఆల్రెడీ నేను అంతకుముందు చూజ్ చేసింది బ్లాక్ కలరే తీసుకున్న. లవ్ థీమ్‌కి బ్లాక్ కలర్ బ్యాక్‌గ్రౌండ్ చాలా బావుంటది. దాన్ని ఈ బ్లాంక్ పేజ్‌కి అడ్జస్ట్ చేస్తున్నా. నాకు నచ్చలేదు. ఇంకో కలర్ చూజ్ చేసుకుందాం. బ్లాక్ అని టైప్ చేస్తాను. బ్లాక్ కలరే రీడబుల్‌గా ఉంటాయి. టెక్స్ట్ కూడా చాలా బావుంటుంది లవ్ థీమ్‌కి. డాట్స్ కానీ అలాంటివి ఏమి ఉండకూడదనమాట. నేను డిజైన్ చేస్తే నీట్‌గా ఉండాల. నాకు అలాగే ఇష్టం. ఉన్న కొద్దో గొప్పో డాట్స్ ఉన్న స్టార్స్ లాగా చిన్నిగా ఉంటేనే చాలా లుక్ వస్తది. ఇక్కడ నాకు అనుకూలంగా చిన్ని డాట్సే ఉన్నాయి. స్టార్స్ లాగా వచ్చేసింది. 1350 అనే సైజ్ వచ్చింది. చూజ్ చేసుకున్నాము మనము. అదే సైజ్ ఇక్కడ రావాలన్నమాట. ఇప్పుడు నేను దీన్ని అడ్జస్ట్ చేస్తా కలర్‌ని. ఎందుకంటే చాలా కలర్స్ క్రియేటర్స్ అందరూ చాలామంది ఈ కలర్స్‌నే యూజ్ చేస్తుంటారు క్యాన్వాలో. అందుకని నేను కలర్‌ని తగ్గించుకుంటా కొంచెం. అందరూ యూజ్ చేసింది కాకుండా కొన్ని పాయింట్లనేది తగ్గించుకుంటే మన డిజైన్ మనకే ఉంటుందన్నమాట. 100 ఉంది. 98 పెట్టాను నేను. 2 పాయింట్స్ తగ్గిచ్చేసాను. ఇప్పుడు ఓకే. ఇందాకే చూజ్ చేసి పెట్టాను లవ్ థీమ్‌కి సరిపోయే ఇమేజ్‌ని. ఈ ఇమేజ్‌ని గ్యాలరీకెళ్ళి చూజ్ చేశాను. యాడ్ టు పేజీ. ఇప్పుడు నేను దీన్ని అడ్జస్ట్ చేస్తున్నా.
ఈ పేజ్కి అడ్జస్ట్ చేశాక మనం కరెక్ట్గా సైజ్ అనేది అన్నిటికీ అనుకూలంగా పైన హెడ్డింగ్కి ఉండాలా, ఫోటో ఉండాలా, ఇమేజ్ కింద కోట్కి ఉండాలా, సబ్ టైటిల్కి ఉండాలి, క్రియేషన్కి ఉండాలి. అన్నీ చూస్ చేశాను, కరెక్ట్ లెవెల్లో పెట్టేశాను. ఇప్పుడు నేను టైటిల్ పెడుతున్నా, యాడ్ ఏ హెడ్డింగ్. ఈ హెడ్డింగ్ అనేది యాడ్ ఏ హెడ్డింగ్ అనేది తీసేసేయాలి, డిలీట్ చేయాలి. చేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తా. టైప్ చేయటం కష్టంగా ఉంటుంది, కొంచెం ఆలస్యం ఉంటుంది, మీకు ఇసుగ్గా ఉంటుంది. నిజమైన ప్రేమ, దానికి లవ్ పిక్ ఒకటి యాడ్ చేద్దాం. ఇప్పుడు ఓకే చేసా. ఇప్పుడు కలర్ను మనకు కనిపించట్లా, బ్లాక్ కలర్లో ఉంది టెక్స్ట్. అందుకని నేనేం చేస్తున్నా, కలర్ని చేంజ్ చేస్తున్నా. మనకు క్లియర్గా టెక్స్ట్ అగపడాలి కాబట్టి అలా. ఇప్పుడు మరలా దీనికి స్పేస్ ఇవ్వాలి, కొంచెం స్పేస్ ఇచ్చేసాను. అప్పుడు రీడబుల్గా ఉంటుంది. ఇంత సైజు, ఇంత చిన్న సైజుకి కరెక్ట్గా కాదు కాబట్టి నేనేం చేస్తానంటే సైజు తగ్గిస్తా. ఇప్పుడు దీనికి ఆనుకొని ఇమేజ్ ఉండకూడదు, అందుకని అడ్జస్ట్ చేస్తున్నా. ఈ సైజు కూడా కొంచెం తగ్గిస్తున్నా. ఇక్కడ ఫాంట్ సైజ్ వచ్చేసి 78 ఉంది. నేను 62 యూజ్ చేస్తా ఎక్కువ చిన్న సైజుకి. 1920కి మాత్రం 72 పెడతాను, దీనికి మాత్రం 62 పెడతా. ఎందుకంటే కరెక్ట్ లెవెల్ అనమాట ఇది. ఈ సైజుకి ఈ కస్టమ్ సైజ్ టెక్స్ట్ సైజు బాగుంటుంది, రీడబుల్గా ఉంటుంది చూడటానికి కూడా. తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలా, కోట్ రెడీ చేయాలి, కోట్ రాయాలా. ఇప్పుడు కోటు టైటిల్ పెట్టేశాను, సబ్ హెడ్డింగ్కి వెళ్తున్నా, యాడ్ ఏ సబ్ హెడ్డింగ్. దీన్ని కూడా డిలీట్ చేస్తున్నా. చేసి ఇస్తున్నా. రోజంతా మాట్లాడకపోయినా లైట్ కలర్ వచ్చేసింది. ఒక్కసారి ఫస్ట్ టైంకే ఇది థిక్ కలర్ అనేది వస్తుంది. అందుకే బ్యాక్ వచ్చేసి మరలా యాడ్ ఏ సబ్ హెడ్డింగ్ క్లిక్. రోజంతా మాట్లాడకపోయినా 3 డాట్స్ అనేవి పెడితే లుక్ వస్తుంది అనమాట, కోట్కి చూడటానికి బాగుంటుంది. ఇక్కడ వర్డ్స్కి స్పేస్ ఇవ్వాలి, డబుల్ ఇస్తానమాట స్పేస్ నేను వర్డ్స్కి, బాగుంటుంది. సైజ్ వచ్చేసి ఇక్కడ ఎంత ఉంది, 44 ఉంది. ఇది కరెక్ట్ సైజు దీనికి. తర్వాత రెండవ లైన్ వచ్చేసి టెక్స్ట్కి యాడ్ ఏ సబ్ హెడ్డింగ్, డిలీట్. మనసులో అలానే ఉండిపోతే, ఇక్కడ అలానే కంటే కూడా అలాగే అనేది బాగుంటుంది. నేను అందుకని నే తీసేసి అలాగే. ఓకే, ఇప్పుడు ఓకే చేసి స్పేస్ ఇస్తున్నా, వర్డ్స్ స్పేస్ డబుల్ ఇస్తానమాట ప్రతి లైన్కి. డబుల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ థర్డ్ లైన్కి వెళ్తున్నా. అదే నిజమైన ప్రేమ. ఇప్పుడు డాట్ పెట్టి కామా పెట్టి ఇప్పుడు లవ్ పిక్ అనేది పెట్టాలి, ఇమోజీ బాగుంటుంది అన్నమాట, చూడటానికి బాగుంటుంది. దీనికి కూడా స్పేస్ ఇద్దాం, 1 2.
1 2 ఇలా. ఇప్పుడు ఇక్కడ కామా ఉంది, ఇక్కడ లేదు. ఇక్కడ రోజంతాలో కూడా స్టార్టింగ్లో కూడా మనం కామా ఇస్తే చూడటానికి టెక్స్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి లైన్స్. ఇంకా సబ్ హెడ్డింగ్ అనేది ఉంది, మనకి చాలదు, ప్లేస్ లేదు. అందుకే వీటిని ఏం చేయాలంటే మనము అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి కోట్ తర్వాత సబ్ టైటిల్ అనేది రాయాలి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సబ్ టైటిల్ రాయాలి. దీనికి కూడా నేను వాయిస్ ఓవర్ వేస్తాను. సబ్ హెడ్డింగ్ డిలీట్. ఇప్పుడు థీమ్ మారుస్తున్నా, ఇంగ్లీష్ వర్డ్స్ పెట్టాలి కాబట్టి ఇంగ్లీష్లోకి వెళ్తాను నా కీబోర్డు. ఇప్పుడు లవ్ నెవర్ లీవ్స్ ఈజీలీ, ఇట్లా లవ్ నెవర్ లీవ్స్ ఈజీలీ. ఇక్కడ మనం క్యాపిటల్స్ మార్చుకోవాలన్నమాట. లవ్ డబల్ స్పేస్ 1 2 నెవర్కి N 1 2 లీవ్ L 1 2 ఈజీలీకి E. ఓకే, ఇట్లా వచ్చింది. ఇది సబ్ టైటిల్ అనమాట. ఈ సబ్ టైటిల్లోకి వచ్చేసి మనం సైజు తగ్గించుకోవాలి, 44 ఉండకూడదు. ఈ కోట్ మీద కూడా తక్కువగా ఉండాలి, 32 నుండి మనం ఎంతైనా పెంచుకోవచ్చు. 40 బిలో ఉండాలా, 30 అబోవ్ ఉండాలన్నమాట సైజు. నేను 32 పెట్టాను. ఇక్కడ కింద నా క్రియేషన్ అనేది ఇదిగో, యాడ్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ బాడీ టెక్స్ట్. దీన్ని క్లిక్ చేసా, ఇక్కడ నా పేజ్ క్రియేషన్ అనేది ఇక్కడ వస్తుంది. నీలమణి క్రియేషన్స్. ఓకే, ఇప్పుడు ఓకే చేశాను. ఈ కింద లైన్ ఉంది కదా, దానికి కరెక్ట్గా పెట్టకూడదు అనమాట, కొంచెం ముందుకు జరుపుకోవాలి. ఇప్పుడు ఓకే చేసా. ఈ లైన్స్ అడ్జస్ట్ చేసుకోవాలి మనం ఎప్పుడు కూడా. ఈ క్రియేషన్కి మీ పేరు ఏదైతే ఉందో దాని మీద క్రియేషన్ పెట్టుకోండి. మామూలుగా ఎవరైనా క్రియేటర్స్ ఉంటే వాళ్ళు ఇట్లా మీ నేమ్ మీద పక్కన క్రియేషన్ అని పెట్టండి, మీ పేజ్ నేమ్, మీ బ్రాండ్ అనేది ఉంటుంది. ఇక్కడ క్రియేషన్కి దగ్గరలో సబ్ టైటిల్ ఉండాలా, ఇక్కడ కోట్ మాత్రం కరెక్ట్ లైన్లో ఉండాలి. లెవెల్ సరిపోతుందిలే, ఇంకా అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనము కోట్ రెడీ అయింది, టైటిల్ రెడీ అయింది, సబ్ టైటిల్ రెడీ అయింది, క్రియేషన్ రెడీ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలా, కలర్ చేంజ్ చేయాలి. కలరు చేంజ్ చేయాలన్నమాట. హైలైట్ కలర్ ఏది చేద్దాం, ఇది లవ్ థీమ్ కాబట్టి ఇదిగో ప్రేమ. ఇక్కడ కలర్కి వెళ్తున్నాను, పైన ప్రేమ అనే దాన్ని వర్డ్ని డబుల్ టాప్ చేయాలి. ఈ ఏ అనే అక్షరాన్ని క్లిక్ చేసి, రీడబుల్గా ఉండాలి అంటే మనం ఎప్పుడు కూడా ఎల్లో బ్లాక్కి బాగుంటుంది. ఎల్లో కలర్ చూస్ చేసుకుంటా ఎక్కువగా నేను. ఎల్లో టైప్ చేసిన ఎల్లో కలర్ చేంజ్ అయింది, మన ఇష్టం. ఈ క్యాన్వాలో డిజైనింగ్ చేసేటప్పుడు హైలైట్ వర్డ్ అనేది ఒకటే ఉండాలి. మన కోట్లో నాకు తెలిసింది, నేను నేర్చుకున్నది ఒక వర్డ్ లేదా 2 వర్డ్స్ ఉన్నా పర్లేదు. నేను ఎక్కువ చూస్ చేసేది 1 వర్డే హైలైట్ వర్డ్. ఫాంట్స్ 2 ఫాంట్స్ యూజ్ చేస్తాను. ఇకపోతే టైటిల్కి ఫాంట్స్ సెట్ చేయాలి. ఇప్పుడు నేను ఫాంట్స్ క్లిక్ చేశాను. దీనికి టైటిల్కి వచ్చేసి ప్లే ఫైర్ డిస్ప్లే అనేది పెడతాను.
ఇవి చాలా ఉంటాయండి. ఇంగ్లీషు ఫాంట్స్, తెలుగు ఫాంట్స్ అనేవి. నేను ప్లే ఫెయిర్ నొక్కాను. టైటిల్కి బాగుంటుంది, అది రీడబుల్గా ఉంటుంది. చూడటానికి ఇంగ్లీష్ వర్డ్స్ అయితే బాగా నీట్గా ఉంటాయి. ప్లే ఫెయిర్లో బోల్డే పెట్టాలి టైటిల్కి. ఓకే. తర్వాత అది ఆ టైటిల్కి మాత్రమే ఉండాలా, వేరే ఫాంట్ యూజ్ చేయాలా కోట్కి. మళ్ళా ఫాంట్కి వెళ్ళాలా, ఏరో మార్క్ క్లిక్ చేయాలా, ఈ ఫాంట్ పాత తీసేయాలగా, టైటిల్ది పెట్టింది తీసేసి మళ్ళా ఇంకో కోట్కి స్పెషల్గా ఇంకొకటి ఉండాలన్నమాట. అది నేను పాపిన్స్ యూజ్ చేస్తా ఎక్కువగా. పాపిన్స్ ఫాంట్ అనేది యూజ్ చేస్తా కాబట్టి పాపిన్స్లో సెమీ బోల్డ్ పెడతా. టైటిల్కి బోల్డ్ పెట్టినప్పుడు కోటుకు మాత్రం ఖచ్చితంగా సెమీ బోల్డ్ ఉండాలి. టైటిల్కి సెమీ బోల్డ్ పెడితే కోట్కి బోల్డ్ ఉండాలి. ఎట్లా దీని లాజిక్ అన్నమాట. ఇప్పుడు ప్లే ఫైర్ డిస్ప్లే అనేది టైటిల్ పాపిన్స్ అన్నమాట. బోర్డులోకి వెళ్తుంది మామూలుగా అయితే, ఇది బోల్డ్ని మనం మార్చుకోవాలి సెమీ బోల్డ్లోకి. ఇట్లా ఓకే. థర్డ్ లైన్ ఇది. థర్డ్ లైన్ కూడా పాపిన్స్ అనేది కోట్కి అచ్చంగా పాపిన్స్ పెడుతున్నాం కాబట్టి సెమీ బోల్డ్. రైట్. ఇప్పుడు టైటిల్ అయిపోయింది, కోట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి సబ్ టైటిల్. సబ్ టైటిల్ కూడా నేను చూస్ చేసేది ఏంటంటే ఎక్కువగా కోటుకు పెట్టిందే ఫాంటు సబ్ టైటిల్కి కూడా పెడతా పాపిన్స్. కానీ ఇక్కడ బోల్డ్ ఉంది కదా, నేను సబ్ టైటిల్కి మీడియం మాత్రమే యూజ్ చేస్తా. మీడియం పెట్టాలన్నమాట. ఈ మీడియము బాగుంటుంది సబ్ టైటిల్కి. తర్వాత క్రియేషన్కి వచ్చేసి ఇది ఆటోమేటిక్గా సెట్ అయ్యిద్ది మనం కోటుకి. అన్నీ చూడండి బోల్డ్లోకి బోల్డ్ కాకపోయినా రెగ్యులర్ అనేది ఉంటుంది కదా. టైటిల్ బోల్డ్, కోటు సెమీ బోల్డ్, సబ్ టైటిల్ మీడియం, క్రియేషన్ నా పేజీ బ్రాండ్ నేము రెగ్యులర్ అన్నమాట. మనం సెట్ చేయకపోయినా ఈ బ్రాండ్ అనేది మన క్యాన్వా డిజైనింగ్లో రెగ్యులర్కే వెళ్తుందన్నమాట. ఇప్పుడు నేను ఈ డిజైను ఒక క్రియేటర్గా నాకు గుర్తింపు అనేది ఎక్కడ వస్తుందంటే, ఈ క్రియేషన్ అనేది అందరికీ అనుకూలంగా ఉండకూడదు. దీన్ని నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఒపేసిటీ అనేది తగ్గించుకోవాలి. నేను డిజైన్ చేసేదే మీకు చూపిస్తున్నాను. ఇట్లా నేను నేర్చుకొని అలా లైట్ కలర్లో ఉండాలన్నమాట. ఇంకా మనం 20 పెట్టవచ్చు, 25 నుండి ఇది 30 దాకా పెట్టుకోవచ్చు. నాకు సజెస్ట్ చేసింది ఏంటంటే 80 పెట్టమని చెప్పింది. కానీ నా కోట్స్ అనేవి ఎవరు ఇంకొకళ్ళు కాపీ చేయకూడదు అని అనేసి లైట్ కలర్లో నేను పెడతా. ఒక్కోసారి ఇది ఇంత ఎట్లా అంటే దీన్ని ఎవరు కాపీ చేయలేరు, దీన్ని డిలీట్ చేయలేరు. ఒకవేళ డిలీట్ చేయాలన్నా కానీ వాళ్ళ వల్ల కాదనమాట. అదిగో ఈ రకంగా వస్తుంది అనమాట. తీయటానికి కూడా ఆస్కారం ఉండదు ఇంకొకళ్ళు కాపీ చేయాలంటే. అదే దీన్ని ఒపాసిటీ పెంచుకొని 100 పెట్టుకొని ఇట్లా చేయాలంటే చేయగలుగుతాం అన్నమాట. కాపీ చేసుకోవచ్చు. అంటే నేను చెప్పేది ఏంటంటే మీరు ఎప్పుడు కూడా ఈ లైట్ కలర్లోనే ఈ నీలమణి క్రియేషన్ అని నేను ఎలా అయితే పెట్టానో లైట్ కలర్లో అలా పెట్టండి అని చెప్తున్నా. ఎందుకంటే ఇతరులు మన కోట్ని కాపీ చేస్తారు. అందుకనే మీకు చెప్తుంది, నేను నేర్చుకుంది మీకు చెప్తున్నాను. నీలమణి క్రియేషన్స్ అనేది నా బ్రాండ్ నేము, పేజ్ నేము. మీకు మీ పేజీ నేము అనేది మీ నేమ్ మీదే వస్తుంది. దాన్ని లైట్ కలర్లో ఒపాసిటీ తగ్గించి పెట్టుకోండి. అది ఇట్లా ఓకే అయిపోయింది. ఇప్పుడు చూడండి కోటు ఎంత నీట్గా రెడీ అయ్యిందో. నిజమైన ప్రేమ రోజంతా మాట్లాడకపోయినా మనసులో అలాగే ఉండిపోతే అదే నిజమైన ప్రేమ. లవ్ నెవర్ లీవ్ ఈజీలీ. ఓకే. తర్వాత ఈ లీవ్ అంటే బాగాలేదు కానీ లీవ్స్ అని పెడితే బాగుంటుంది. ఎస్, రైట్. లవ్ నెవర్ లీవ్స్ ఈజీలీ.
ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే డౌన్లోడ్ పైకి గుర్తుంటుంది అనమాట, యారో మార్కు, దాన్ని డౌన్లోడ్ క్లిక్, ఇక్కడ డౌన్లోడ్ క్లిక్, ప్రిపేరింగ్ యువర్ డిజైన్. ఇట్లా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనము సేవ్ చేసుకోవాలి, దాన్ని ఖచ్చితంగా నోట్స్లో సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాలరీలోకి వెళ్తుంది. ఇప్పుడు నేనేం చేస్తాను మీకు చూపిస్తాను ఉండండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఫేస్బుక్కి వెళ్దాము. ఫేస్బుక్కి వెళ్ళి ఇక్కడ నాకు ఎక్స్ట్రా బోనస్ టాపిక్స్ తీసేశారు. సొంతంగా క్రియేట్ చెయ్యి, మేము ఇవ్వటం కాదు. ఇదిగో ఇక్కడ ఎక్స్ట్రా బోనస్ అనేది మనకి చూపిస్తాను. నాకండి కంటెంట్ మానిటైజేషన్ టాపిక్స్, ఇక డిస్కవర్ ట్రెండింగ్ టాపిక్స్. అంతకుముందు ఇక్కడ టాపిక్స్ ఉండేవి. ఆ టాపిక్స్ బట్టి ఆ టాపిక్ పెట్టి నేను కోట్ క్రియేట్ చేసేదాన్ని దాని మీద. ఇప్పుడు అసలు నాకు అవి టాపిక్స్ ఇవ్వటం వల్ల నీ ఓన్గా క్రియేట్ చెయ్యి, కాకపోతే మేము ఐడియాస్ ఇస్తాము, ఫలానా టైపు ఐడియా అని ఇస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ క్రియేట్ ఏ పోస్ట్ అనే దగ్గర క్లిక్ చేసి ఫోటో ఆర్ వీడియో, ఓకే, నిజమైన ప్రేమ. ఇప్పుడు మనము ఇక్కడ టైటిల్ పెట్టుకోవాలా. మరలా ఏమని పెట్టాలా టాపిక్, నేను ఇదంతా మీకు నేను నా డిజైన్ చూపిస్తున్నా కాబట్టి ఇక్కడ నేనేం చేయాలంటే టైటిల్ మార్చి రాయాల. ఒక కోట్ వెనకాల కోర్ట్ అని పడింది. కోట్ మాత్రం తెలుగులోనే పడుతుంది, కోర్టులాగా పడుద్ది. అందుకని దాన్ని ఇంగ్లీష్లోనే టైప్ చేసుకుంటా నేను. వెనకాల తర్వాత డాట్స్ ఇచ్చుకోవాలి, 3 డాట్స్. నైస్ టెక్స్ట్ కోసం మనం రీడబుల్గా చూడటానికి అందంగా ఉండాలంటే డబుల్ లైన్ వాడాలన్నమాట. ఎంతో నిజమైన ఫీలింగ్ ఉంటుంది. ఇది కోట్ టైటిల్ అన్నమాట. అయ్యో, ఉంటుంది. ఇక్కడ ఇమేజ్ ఒకటి, అదే ఎమోజీ ఒకటి పెట్టాను, లవ్ థీమ్ కాబట్టి. తర్వాత క్యాప్షన్ రాస్తా. క్యాప్షన్ అంటే ఇక్కడ వెంటనే రాస్తే దానికి దీనికి డిఫరెన్స్ ఉండదు, కలిసిపోయి ఉంటాయి. క్యాప్షన్ టైటిల్ ఇప్పుడు రాసింది కోట్ అనమాట, ఇదే టైటిల్ అనమాట. దాని కింద కొంచెం గ్యాప్ ఇచ్చి క్యాప్షన్ రాస్తున్నా. కోట్స్ స్పేస్ పోస్ట్ చేయడం వెనకాల కూడా చాలా పేషెన్స్ అండ్ ఫీలింగ్స్. ఎస్ లేదు, పేషెన్స్ ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇమోజీ ఇద్దాం ఒకటి.
ఇక్కడ డాట్ ఇవ్వాలి. తర్వాత నెక్స్ట్ ఇంకో లైన్ పెడదాం. నేను ఎలా క్యాన్వాలో చేస్తానో కొంచెం షేర్ చేస్తున్నాను. ఫినిష్. ఇప్పుడు దీనికి ఇమోజీ ఇది ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి సిటీఏకి ఒకటి మనం అడగాలి ఆడియన్స్ని. అప్పుడు ఏమని, మీరు కూడా క్యాన్వా యూజ్ చేస్తారా? అప్పుడు క్వశ్చన్ మార్క్ ఇవ్వాలి. మనం క్వశ్చన్ వేస్తున్నాం కదా. ఇప్పుడు ఒక బొమ్మ, నెక్స్ట్ వచ్చేసి ఇంకో బొమ్మ. ఇమోజీలు 2 ఇచ్చాను, రీడబుల్గా ఉంటుంది అన్నమాట. తర్వాత హ్యాష్ ట్యాగ్ ఇస్తున్నా. హ్యాష్ ట్యాగ్ మెయిన్ ఏంటి, క్యాన్వా డిజైన్, DESIGN, క్యాన్వా డిజైను. రెండోది కోడ్ క్రియేటర్. 3 బిహైండ్ ద సీన్స్. బిహైండ్ ది SCENES సీన్స్. బిహైండ్ ద సీన్స్. క్రియేటర్ లైఫ్. లవ్ కోట్స్. ఇట్లా 5 ఇచ్చాను. ఇప్పుడు మన లొకేషన్ అన్నమాట. మన లొకేషను అది ఒంగోలు సిటీ. ఫీలింగ్ లవ్ థీమ్ కాబట్టి లవ్డ్ అని పెట్టొచ్చు, లవ్లీ అని ఏదో మనకి అదొక థాట్. నేను క్రియేటర్నే కాబట్టి నా ఆలోచనల ప్రకారంగా క్రియేట్ చేస్తున్నా కాబట్టి థాట్ఫుల్ అని పెట్టాను. ఇక్కడ నెక్స్ట్. తర్వాత ఇక్కడ గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. ఈ గ్రూప్స్లో 1 2 3 అని నేను 4 ఇస్తున్నా, 5 ఇస్తున్నా. బ్యాక్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ పోస్ట్ అని కొట్టాలన్నమాట, నొక్కేసేయాలన్నమాట. క్లిక్ చేస్తే వెంటనే పోస్ట్ అయిపోయిద్ది. ఇప్పుడు పోస్ట్ నొక్కుతున్నాను, చూద్దాం. ఇదిగో ఇలా పోస్టింగ్ అన్నమాట. ఇట్లా ఉంటుందండి నా క్రియేటర్ జర్నీ. చాలామంది అడుగుతుంటారు ఈ కోడ్స్ మీరే రాస్తారా అని. అందుకే నేను ఎలా డిజైన్ చేస్తానో కొంచెం డిజైన్ చేసి మీకు చూపిద్దామని. కొంచెం చాలా డీప్గా ఉంటుంది డిజైనింగు, కొంచెమే మీకు చెప్పింది. పావుల వంతు చెప్పా, ముప్పావుల వంతు కష్టం ఉంది. ఇంకా చాలా రకాలుగా డిజైన్ చేసుకోవచ్చు.
ఇప్పుడు ఈ డిజైన్ అంటే నాకు కేవలం ఎడిటింగ్ కాదు, మనసులోని భావాలను వర్డ్స్గా మార్చటం. ఇలా నేను డైలీ క్యాన్వాలో డిజైన్ చేసి ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇదండి నా డిజైనింగ్ బిహైండ్ ద సీన్స్, మై బిహైండ్ ద సీన్స్ ఒక క్రియేటర్గా. ఓకే, థ్యాంక్ యూ.